ఫ్రెండ్స్, నేను మీ ప్రేమక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం అయితే కొత్త సిరీస్ని స్టార్ట్ చేసాం కదా. ఏంటి నూబ్ టు ప్రో సిరీస్లో అయితే మనమైతే ఒక్క డైమండ్ కూడా ఖర్చు పెట్టకుండా ప్లేయర్ అయిపోవాలని ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా. ఆ సిరీస్ అనమాట ఎపిసోడ్ 2 ఇది. ఓకే, మనకైతే ఈ అయితే గిఫ్ట్ అయితే వచ్చింది 500 కాయిన్లు, అంటే 40 EXP కూడా వచ్చింది, పర్లేదు. ఓకే, అంత నార్మల్, ఇంకేం చేయలేం. ఇప్పుడైతే మనం అయితే గేమ్ అయితే ఆడదాం. ఫస్ట్ అయితే CS ర్యాంక్ అయితే ఆడదాం, క్లాస్ కోడ్ అయితే ఆడదాం. లెట్స్ గో. మీరు ఆ లోపు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి ప్లీజ్. ఓకే, వచ్చేసాం. ట్రైలింగ్ బ్యాటిల్ అంటే ఇంకా మనకైతే నార్మల్ ప్లేయర్స్ వస్తారు, రియల్ ప్లేయర్స్ అయితే ఎవరు వచ్చేలా లేరు, మనకి తెలుసు. ఫుడ్ పెప్పర్ ప్యాక్స్ కొడదాం. వీడు ఒక రియల్ ప్లేయర్ వచ్చారు, అందరూ రియల్ ప్లేయర్లే. దాంట్లో కూడా రియల్ ప్లేయర్స్ వచ్చారు, నార్మల్ ప్లేయర్స్ అయితే ఎవరు రాలా. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో కొట్టేసేవాళ్ళగా అయితే ఈ గన్ తీసాం మినీ పిచ్చి అయితే. ఇప్పుడు ఎలాగా? ఇక్కడ ఇద్దరు. ఇప్పుడు ఎలా కొట్టాలి నేను? ఆగు. మరి అంతగా అయ్యో నాకైపోతున్నారు మొత్తం అందరూ. ఇప్పుడు నేనే ఇద్దరు నోకు, ముగ్గురు నోకు అయిపో. ఫుల్ డ్యామేజ్. వీడు కొడతాడు, కొడతా. అయ్యి బాబాయ్, వీడికి కిల్లలు ఇంపార్టెంట్. అయిపోయింది, ఇంకేం లేదులే, ఇంకా పడుకో, ఏం లేదు. అబ్బా నైస్. ఇంకా ఒక్కడే హెల్త్ వేసుకుంటాడా? వేసుకోవట్లేదు. ఇంకా అయిపోద్దిలే గేము, వాళ్ళే కొట్టేస్తారు. అబ్బాబ్బా, ఎలా కొట్టాడు వీడు అంత డ్యామేజ్తో? ఇద్దరినైతే కొట్టాము మనం. అదిగోండి, చాలా డ్యామేజ్ ఇచ్చా ఇద్దరికి. కొంచెం వరకు నేనే అయిపోయా. ఏం చేస్తాం, ఎంత డ్యామేజ్ ఇచ్చాను. ఆడికంటే నిజం చెప్పాలంటే నేనే కొట్టాను, అయినా కానీ నన్ను ఫస్ట్లో అయితే పెట్టలే. కానీ MVP అయితే నాకే వచ్చింది, మ్యాజిక్. సో ఇప్పుడైతే మన వాళ్ళందరూ ఆన్లైన్లోనే ఉన్నారు. అటు సైడ్ అయితే ఆర్డర్స్ అని ఎవడో ఉన్నాడు, ఆడైతే మంచి కలెక్షన్ లేదు కానీ గేమ్ ప్లే ఉన్నట్టుంది. H4X ప్రైమేట్ వేసేస్తున్నారు, ప్లేన్ వేసేస్తున్నారు. వచ్చేస్తున్నాడు ఎవడు, ఎప్పుడు ఉన్నట్టు తెలియదు అన్నమాట. రారా ఫాస్ట్. ఇదిగోండి. కనెక్ట్ అవుతుందా? నాకైతే మోకో అయితే కనిపిస్తుంది. అడిగితే ఇంటికి వస్తుంది, అడ్డగట్టి పాడుతుంది నాకు. వీడికైతే హెడ్ కనెక్ట్ అవుతుందా? ఇప్పుడెవడు వచ్చేసాడు, ఇంకోడెవడు. అయ్యో, నాకేమైతే అలా వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం? నేను చేస్తే ఒకడు. ఇంతమంది ఉన్నారేంటి ఇక్కడ? ఈడెలా కొట్టాను నన్ను. నేను నువ్వుగల్లగా ఉన్నా అనుకోకండి, ఏదో అలాగ అయిపోతుంది అంతే. అయిపోదు, హ్యాకర్, కన్ఫర్మ్ హ్యాకర్. అలాగే ఇలా కొడతాడు అండ్ నన్ను కొట్టినోడు ఈడు కదా. అసలు ఎలా అంటే
ఫైర్ పాప్ అయితే డిటెక్ట్ చేసేయాలి, అలా ఉండాలి. ఏంటి ఆఫ్లైన్ అవ్వకుండా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతున్నాడు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, ఇంకేం లేదు, అయిపోయింది. డిటెక్టెడ్ దిస్ పర్సన్. ఏంటి ఎంతమంది నుంచి ఒకడు అలాగ మూల నుంచి ఒకడు, ఎంతమంది అసలు. ఒక నాగ్ అయిపోయాడు, ఇప్పుడైతే రిపేర్ చేస్తున్నాడు. హెడ్ కాంటాడు. ఒకనైతే కొట్టాను నేను ఈ మ్యాచ్లో, అది ఆడా. ఇరవై తడుచుకోవట్లే నేనైతే. ఇప్పుడు నాకు అయిపోయాడు. గ్లోవాల్ లేవు. ఆహా, మామూలు కాదు అసలు. వచ్చినట్టు కొట్టేసామన్నమాట. అసలు ఎలా పడితే అలా పడిన షాట్లేదు. నాకు తెలుసు వీడంటే నాకు చెప్తున్నాడు. నాకు తెలుసు కొట్టడానికి కొడదాం. నాకు ఈ గన్ అయితే చాలా ఇష్టం. ఇలాగంటే ఇలాగ వెళ్ళిపోతాయి బుల్లెట్లు అయితే. కాబట్టి గన్ అయితే నాకు చాలా ఇష్టం. వుడ్ పేకర్ కూడా ఇష్టం నాకైతే. చాలా బాగా పడుతుంది నాకు వుడ్ పేకర్ అయితే. చూడండి మీరే. కనిపించారు. నాకేమైతే ఎక్కడ ఉన్నది అక్కడ ఉండిపోతుంది, కదలట్లేము. లెఫ్ట్ వైర్ బటన్తో ఆడుతున్నట్టుండే అనమాట ఫీల్ అయితే నాకు. సేమ్ హెడ్ కనెక్ట్ ఇదేంటిది కిల్ దుబ్బడం ఏంటి? బయటకు వస్తే హెడ్ కనెక్ట్ వీడు అయిపోయాడు. అరే మీరందరూ వాటర్కి వెళ్ళే కదా, ఎందుకు నాకు ఒక నాకు హెడ్లెంట్ కనెక్ట్ అవుతుందా? ఇలా బాట్కి వెళ్ళైనా నాకెందుకు అసలు. ఇంత అమ్మ వేస్ట్ అవుతుంది కానీ అసలు రావట్లేదు. నాకేమర్థం కాదు. లోపల కొడతాడా నేను బయటకు అయిపోతా ఇంకా నాకు అవ్వదు ఇంకా. అయ్యో లాస్ట్లో వచ్చాకపోయింది. టాన్సన్తో కొట్టేశాడు, లేకపోతే గేమ్ గెలిచేసేవాడు. గన్ను తెచ్చినా కానీ వేస్ట్ అయిపోయింది. ఈసారి కొడతా. సార్ వుడ్ పేకర్ ఒకటే వచ్చింది. స్నైపర్ ఆడాలని పెట్టి నాకు కూడా. చూడండి ఒక్కొక్కరికి ఎలా ఉంటుందో. అప్పుడే బయటికి కొంచెం ఏం. అరే అయిపోతున్నారు.
బాగా ఎలా కనెక్ట్ అయింది షార్ట్. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా ఎక్కడ ఉన్నారు నాకే తెలియదు. ఇక్కడైతే ఒకడు ఉంటాడు. వచ్చేసారు రాకెట్ రా. ఇది నా ఫేవరెట్ ప్లేస్. రాకు 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 వద్దు. అయిపోయింది, గేమ్ అయిపోయిందో. లాస్ట్ రౌండ్ కొట్టేదా. 2 ఎంపీలు కొట్టుకుని అన్నాడు, వేస్ట్ అయిపోయాడు. ఈసారి డబుల్ స్నైపర్ తెద్దాం. దానికి సుత్తు కూడా కొట్టేస్తా. అది ఇంకా ఇప్పుడు మొదలైంది అసలైన. ఇప్పుడు నాకు స్నైపర్ అయితే యాక్చువల్లీ సరిగ్గా రాదు, అడ్జస్ట్ అయిపోయింది. ఎలా ఉన్నా కూడా ఏదో ట్రై చేస్తున్నాను అంతే. స్నైపర్ అయితే నేను నిజం చెప్పాలంటే అసలు రాదు స్నైపర్. భయసేది నాకు స్నైపర్ రావట్లేదు, చూసారా? నాకు రాదు యాక్చువల్లీ. బా ఇంతమంది నాకు ఇక్కడేమో పిచ్చి పిచ్చిగా లాగ్ అయిపోతుంది, అక్కడేమో అంతమంది కొట్టేస్తున్నారు. ఓటగాడు కూడా కొట్టేస్తున్నారు నన్ను. అబ్బబ్బా, ఓహో మందే మ్యాచ్. ఇంకా వీడు కొట్టేస్తున్నాడు, వీడే ఫస్ట్ ప్లేయర్ అయితే కొడుతున్నాడు. పర్లా సెకండ్ ప్లేయర్ అయితే ఇంటికి వెళ్ళినట్టు వీడు అయిపోయాడు. ఎవడైనా వస్తే చాలు వీడు కొట్టేస్తాడు. వీడే కొట్టగలడు అనిపిస్తుంది. వీడు కొట్టలేదంటే ఇంక మన మ్యాచ్ అంతే. కొట్టాలి. ఓ స్కార్ దొరికింది, వెళ్ళిపోవట్లేదు వెళ్ళట్లా. లాస్ట్ టైం ఎక్కడున్నాడు? వేర్ ఇస్ ద లాస్ట్? వీడు పైకి ఎక్కుతానికి ట్రై చేస్తున్నాను. నీ దగ్గర ఉన్న గ్లోవల్కి అది పైకి ఎక్కుతానికి అవ్వదు. ఓహో గ్లోవల్ ఇస్తుంది సేఫ్టీ అనుకుంటే ఈడేంటి అక్కడికి ఏం జూన్ వచ్చేసింది. చెప్పాలంటే వచ్చాడు, ఈడ కొట్టేశాడు. చెప్పానా ఈడ కొడతాడని. బోయా కూడా అయిపోయింది. మీరు ఇంకా లైక్ చేయలే? ఇప్పుడు మళ్ళీ నేను చెప్పలేదంటే మీరైతే లైక్ చేయడానికి మర్చిపోతారు. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో మ్యాచ్ ఆడదాం. ఈసారి బిఆర్ బ్యాటిల్ రాయల్ అయితే ఆడదాం. బ్యాటిల్ రాయల్ అయితే స్క్వాడ్ ఆడొచ్చా, నార్మల్ ఆడొచ్చా? స్క్వాడే ఆడొచ్చు. స్క్వాడే బాగుంటుంది బ్యాటిల్ రాయల్ అయితే. ఓకే లెట్స్ గో. ఓకే వెళ్తున్నాం. ఈసారి కొత్త ఈవెంట్ అయితే వస్తుంది. గ్లోవల్ స్కిన్ అయితే బాగుంది అన్నమాట, చాలా బాగుంది. గ్లోవల్ స్కిన్ ఫ్రీగా వస్తుంది. మిస్ చేసుకోవద్దు మీరైతే. నేను మిస్ చేసుకుంటే ఎప్పుడో అప్పుడది. ఓకే మైక్ ఎంత ఆన్ చేయమంటుంది ఇది. ఓకే ఆన్ చేసి ఆఫ్ చేస్తాను. నాకు తెలిసిందంతా మన వాళ్ళు అయితే అంతమంది ఎలా వచ్చారు ప్లేయర్స్. ఒకడు వచ్చాడు రియల్ ప్లేయర్ అయితే, రాము డాన్. రియల్ ప్లేయర్ అనుకుంటా రాము డాన్ అన్నవాడు. మిగతా ఇంకోటి ఉన్నాడు సెకండ్ ప్లేయర్. ఆడేంటి నార్మల్ అనుకుంటా. సెకండ్ ప్లేయర్ ఉన్నాడు నార్మల్. వాటి ప్లేయర్ ఇంట్లో కొంతమంది వచ్చారన్నమాట రియల్ ప్లేయర్స్, కొంతమంది నార్మల్ వాటి వల్ల కొట్టమనుకున్నా బోయ్ అయితే. ఎందుకంటే రియల్ ప్లేయర్స్ వస్తున్నారు కాబట్టి. ఫ్రెండ్స్ నేనైతే సెకండ్ ఛానల్ అయితే త్వరలో అయితే తీసుకురాబోతున్నా, ప్రైమెక్స్ ఆల్ ఇన్ వన్ అని. ఆ ఛానల్కి అయితే నేను తీసుకురాగానే సబ్స్క్రైబ్ చేసేయండి మీరైతే. ఓ ఏంటి ఎలా తిప్పుతున్నాడు ఎవడ అనేడ్. రాము డొనేట్ ఆఫ్లైన్ ఏం చేయలే. అక్కడైతే ఒక్కడే దిగుతున్నాడు. ఒక్క
అక్కడ దగ్గరికి వెళ్దాం. ఇక్కడే వస్తున్నాడు. ఒక్కటి చాలు నాకు. నాకు తెలుసు మధ్యలో వచ్చింది పాస్ చేసేస్తుంది. ఇక్కడ ఎక్కడ దిగాడు? ఇక్కడే. బ్రో ల్యాగ్ ఏంటి? ల్యాగ్ అయిపోతుంది నాకు. ఇంకో అమ్మ కూడా వచ్చింది. వెళ్ళే చంపేసేలో ఉన్నాను అయితే. చేతితో కొట్టేద్దాం. ఏమో లేదు నాకైతే. నేసి కానుసుకుంటే అయితే కొట్టేద్దాం. కొట్టద్ది నైస్. తెలివి అంటారా బాబు? ఎవడో అబ్బా ఎలా పడిందో నాకే తెలియదు. అయ్యి బాబు ఏంటి ఫ్రెండ్స్, ఏంటి అసలు ఇలా పడుతున్నాయి? ఎక్కడ అనుకుంటారేంటి నన్ను? ఓకే అక్కడ ఏటెళ్ళి ఇంకోటి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే కొట్టాను. ఎనిమిది మనం ఇప్పుడు వెళ్ళైతే ఒక హిట్ లిస్ట్ కొందాం. లిస్ట్ కొన్నామంటే 8 తెలుపుతారు కదా ఎక్కడ ఉందో. అప్పుడు మనం అయితే పరిగెట్టుకుంటే అయితే వెళ్ళిపోతాం ఈజీగా. ఎందుకంటే దీంట్లో కొన్ని చాలా బాటిల్ ఆఫీస్ అయితే వస్తున్నాయి కాబట్టి లిస్ట్ లేదు. సరిపోయింది. బాటిల్ ఆఫీ కాబట్టి లిస్ట్ ఇవ్వట్లేదు. అదే నార్మల్ లాబీ అయితే లిస్టులు 7-8 వచ్చాయన్నమాట రూపులు అయితే. బాగా నేను చేసుకున్నాను. ఎవడెవడు ఎలా కొన్నారంటే దారుణం. మీరైతే నాకైతే కామెంట్లో అయితే ఛాలెంజెస్ అయితే పెట్టండి. నేను ఆ ఛాలెంజెస్ చేస్తాను. మ్యాక్సిమం కాదు 100% చేసేస్తాం. అయితే పెట్టి ఛాలెంజ్ పెట్టండి. లాస్ట్లో అడుగుతున్నా. లాస్ట్ వరకు మీరు ఎక్కడి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది వీడియో అయితే. కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసుకోండి. వెంటనే నాకు హెడ్ అయితే బాగుంటుంది. ఇప్పుడే వచ్చేసారు ఒక 8 అయితే. 8 మేడమే నాకు అయిపోయింది. కిల్ దొబ్బేస్తున్నాడు. సార్ అది ఇప్పుడు అది డబుల్ చిప్ అయిపోయింది. ఒకరిని కొట్టేటప్పుడు బ్యాగ్ అండ్ ఫుల్ అయింది. అబ్బా ఎప్పుడు ఉండేది మీ అబ్బా టీం బీపోట్. మామూలు టీం బీపోట్ అసలు. వీడైతే అంటూనే ఉంది. పైకి వెళ్ళి అయితే డిటెక్ట్ చేసిందంట. ఎందుకు డిటెక్ట్ చేసిందో మరి నాకైతే తెలియదు. దొరికింది. కార్ అయితే దొరికేస్తుంది మనకి. ఇంకా కార్ అయితే నా ఫేవరెట్. మీ ఫేవరెట్ లేదైతే కామెంట్ చేసి ఎప్పుడెప్పుడు. అరే ఎంతమంది వస్తారు అసలు? టీం రిపోర్ట్లో అవుతుంది నాకేమో ఇక్కడ. ఏమో ఇది 200కే నేను తీసుకుంటా ఇప్పుడు. ఎందుకంటే 200 ఉంటే నాకు ఇష్టం. మీ దగ్గర ఏమీ లేవు పప్పలు తప్ప. చూడండి ఎవరికి కనిపించట్లేంటి ఇక్కడ. ఎవడొకడు ఉంటాడు. పప్పల రాజు అయితే ఎవడొకడు ఉంటాడు ఇక్కడ. ఎంత కొండకుండా ఉంటారు. ఎవ్వరో ఒకడు ఉంటారు.
అదిగోండి కొండపైకి ఎక్కేస్తున్నాడు ఏంటాడు. ఏ ఆగరా, కొండపైకి ఎక్కేస్తున్నాడు. కిల్ అయితే దొబ్బేద్దాం. యా మాలకు కాదు, కిల్ దొబ్బేసాం. కిల్ దొబ్బేసి టీం రీపోర్ట్ కూడా అయిపోయింది. అసలు ఆ టీం రీపోర్ట్లు అంటే టీం రిపోర్ట్లు మామూలుగా అసలు మాలో ఒకటి టీం రిపోర్ట్లు. పైన ఒక చచ్చిపోయాడు. అక్కడక్కడక్కడ ఉన్నాడు. ఎన్ని నాకు కనిపించట్లా. ఎనిమిది ఎక్కడున్నావు చెప్పరా బాబు. ఇది ఉంది ఇంట్లో ఉన్నాడు. పైకి వెళ్ళిపో. నేనైతే 1 టైప్ సైడ్ ట్రై చేస్తున్నా. బా అది అయిపోయాడన్నమాట. ఇప్పుడు అండి గట్స్ కొడదాం. అది ఎనిమిది సైడ్ సరిగ్గా కనిపించట్లా. ఇప్పుడు మనమైతే ఏదో ఒకటి చెయ్యాలి. వాడు పైకి వెళ్తున్నాడు. ఇంకోటి ఒకటి దొరికాడు. వచ్చేసి వస్తాడు. చేయకు. 3000 డ్యామేజ్. ఆడు కూడా 3000 డ్యామేజ్ కానీ 7 కిల్లు లేవాము. అది దారుణం. కిల్ దొబ్బేసాం. మళ్ళీ కిల్ దొబ్బేసాం. ఇంకోటి ఆవిడ ఫైరింగ్ ఆపట్లా. ఆవిడ కూడా వెళ్ళి అయ్యో 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 ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ. ఇంకోటి నాకు అవుతాడు. అటు సైడ్ ఇంకోటి ఉన్నాడు. ఎంతమంది అసలు కనిపిస్తున్నాడా మీకు? ఈడవ్వడు. ఇట్లా గర్ల్స్ ఎక్కువ వస్తున్నారు ఏంటి అసలు. లేదంటా నాకు మధ్యలో ఎవడొచ్చాడు దగ్గర. సూపర్ స్టార్ వీకెండే. ఇంటికి చిరాకు వచ్చింది నాకు. దెబ్బేసాడు. మళ్ళీ ఇంకో 1199 చెప్పు. ఉన్నా అంత పడేసా. ఎవర్రా మీరంతా? ఓకే బోయా కొట్టేద్దాం. బోయస్ట్ 3 అంటామో మనం. అదే రియల్ అకౌంట్లో అయితే 2 స్ట్రీకులు కూడా అవ్వవు. ఓకే న్యూ 1007 అంట. బాబు అలోక్ స్కిల్ వచ్చింది మనకి. అలోక్ నాకు స్కై డైవింగ్ కూడా వచ్చేసింది మనకి. ఒక స్కై డైవింగ్ 3 వచ్చాయి చెస్ట్లు. 9 రూపాయలే. ఇందులో అమౌంట్లు కూడా ఇచ్చేసాడు. 9 రూపాయలు. దీంట్లో 200 డైమండ్స్. దీంట్లో అయితే ఒక బండల్ 9 రూపాయలకి. ఇదే బెస్ట్ చెప్పాలంటే. ఓకే ఎవడో ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెట్టాడు మనకి. యాక్సెప్ట్ చేద్దాం. ఒక స్పెట్స్ వచ్చాయి మనకి. ఇప్పుడైతే మంచి డ్రెస్ అయితే వేసుకుని వస్తా. ఇది వేస్తా. ఏంటన్నీ డౌన్లోడ్ పెట్టాలా? అన్నిట్లో అయితే ఏం లేదు. ఇంట్లో అయితే ఇది ఉంది. ప్యాంట్స్ అయితే ఇదే బాగుంటుంది. షూస్ ఇది పెడదాం బాగుంటుంది.
ఎస్ హీరో అంటారా బాబు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకో మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. వెయిట్ చేద్దాం. ఇదేంటిది ఎంతసేపు పడుతుంది? నేను పీసీలో ఏం ఆడుకోలేక మొబైలే కదా, ఎంతసేపు పడుతుంది ఏంటిది? అమ్మో, ఇది వచ్చేలా లేదు ఈరోజు. మంచి టైం స్టార్ట్ చేద్దాం. మళ్ళీ స్టార్ట్. ఓకే, ఇప్పుడు అయితే వచ్చింది ఇన్స్ట్రక్షన్స్. స్టార్ట్ కూడా అయిపోతుంది మ్యాచ్ అయితే. ఒక రియల్ ప్లేయర్ అయితే వచ్చాడు. ఒకడే అనుకుంటా రియల్ ప్లేయర్ అయితే. అన్ఫాలో దింపేసాడు. కరెక్ట్గా దింపేగానే అన్ఫాలో అయితే కొట్టాను నేను. ఏం చేస్తాం, ఇక్కడ ఎక్కువ స్క్వాడ్లు అక్కడ దిగుతున్నాయి. ఇక్కడ అసలు స్క్వాడ్లు దిగుతుందా? మామూలే నార్మల్ ప్లేయర్స్ అనుకుంటున్నా, ఎందుకంటే అంత లేట్గా దిగుతున్నారు వాళ్ళు. స్లోగా వెళ్తున్నా కిల్ కోసం. అరే అలాగే వెళ్ళిపోతున్నాడు వాడు. అయిపోయింది లేక అలా మామూలుగా. ఇక్కడ దిగాడు కష్టపడి, కష్టాలు పడి దిగాడు ఇక్కడ. ఈ ల్యాగ్ అంటే నాకు అమ్మో అసలు కదలట్లేదు. ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉండిపోతున్నాడు ఈ మెసేజ్ కోసం. జరిగేది ఫస్ట్ ఏడన్ని అయిపోయాడు అంతే. నాకైతే సిగ్నల్ సరిగ్గా లేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోయింది ప్లీజ్. దొరికేసింది 4x స్కోప్ అయితే అక్కడ ఇందాక చూసా. వెళ్ళిపోదాం పదండి 4x స్కోప్ దగ్గరికి. లేదండి 4x స్కోప్ ఇక్కడే చూసా. 4x స్కోప్ కూడా దొరికేసింది. ఇప్పుడైనా మీరు అక్కడ నన్ను ఎదుగుతామే మన పని. ఇంకా మనమైతే ఇంకా ఎనిమిలు నెట్టుకాలు ఉంటాయి అంతే ఇంకా మన పని. క్యార్ అయితే దొరికింది నాకు, వుడ్ పికర్ దొరికింది. సూపర్. ఇది రియల్ ప్లేయరే ఒకడు. ఒక రియల్ ప్లేయరే వచ్చాడు మన దగ్గరికి ఎన్ని సంవత్సరాల తర్వాత. ఒక సుత్తి కొడదాం. ఇంక నేను ఈ గన్ అయితే మార్చను, వుడ్ పికర్ని. ఈ గన్ మనకి ఫైనల్ గేమ్ ఎండింగ్ వరకు. నేను ఈ గన్నే వాడతాను. ఇంకా మూడు ఎవరి దగ్గర ఎనిమిది ఉన్నట్టయితే కనిపించట్లా, కాబట్టి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఇంకా ఎనిమిది లేకపోతే ఇంకెందుకు ఫాస్ట్గా పరిగెత్తు బాబు. ఓకే, ఫ్రీ కిల్. అరే మన 7 ఎనిమిది ఎక్కడ. మన ఫ్రెండ్ అయితే కొట్టేశాడు, మామూలుగా కాదు. ఇక్కడ ఈ దుడ్డు పేకరేనా? అబ్బా, ఎన్నో దుడ్డు పేకర్లు ఒక రోజు అన్నారేంటి? చెప్పండి. నాకు మామూలుగా అయితే దుడ్డు పేకర్లు అయితే అసలు దొరకవు. ఇంక గండ పట్టుకొని కారు వేసుకుని తిరగడమే మన పని ఎనిమిది దొరికే వరకు.
ఇక్కడ ఎనిమిది ఉన్నారు. ఎంతమందిని కొడతాడు? దీని పైన కాదు. ఇప్పుడు ఎనిమిది అయితే ఉన్నాడు. సౌండ్ అయితే అనిపిస్తుంది. ఇదిగోండి ఎనిమిది కళ్యాణం వచ్చినా కూడా ఆవిడ పిచ్చెక్కేసింది. అందుకని రియల్ మూమెంట్ అయితే ఉపయోగిస్తున్నాడు. అబ్బా దొరికింది పన్ను. అదే ఏం కారణం తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ ఎనిమిది అయితే నాకైతే అంతగా కనిపించట్లా. మన థర్డ్ ప్లేయర్ అయితే నాక్ చేస్తూనే ఉన్నాడు ఒకటి తర్వాత ఒకరిని. నాకు ఒకటి ఇద్దరే కనిపించారు. ఎక్కడ ఉన్నారు ఎనిమిదిలు? మనకి ఫైనల్ వర్క్ ఇద్దాం సార్. మార్చుకోవడం ఇంకా అక్కడ అసలు ఇంట్లోకి వెళ్ళాడు. నాకు కనిపించాడు. ఫుల్ డ్యామేజ్ కూడా ఇచ్చేసాను. అరే పారిపోతున్నాడు. కిల్లు పోయేలా ఉంది. పారిపోయాడు. మనం ఇక్కడికి వచ్చేలో పడి వెళ్ళిపోయాడు. లాగేలా లేరు. చూసారా ఫ్రెండ్స్, మనం వచ్చేటప్పుడు కాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు నాకు కనిపించట్లేడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది. ఏం చేస్తాం? మంచి ఫ్రీ. ఇక్కడ ఎప్పుడు నన్ను ఎవడు కొట్టాడు? ఎవడు వచ్చేసాడు కూడా. అసలు ఎలా కొడుతున్నారు? ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు. ఇంతే నాకు ఎనిమిది లేరనుకుంటుంది. ఇక్కడ ఎనిమిది పద నేను పైకి ఇంట్లో ఎవరు ఎల్సీ బిల్డింగ్లో కూడా ఎవరు లేరు. నాకు ఒక లాంచ్ ప్యాడ్ దొరికితే బాగున్నా. ఆ పైకి ఎవడైనా ఉంటాను కొట్టేసేవాడిని. నేను చాలా ట్రిక్స్ చూసా. ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ ట్రిక్స్ ట్రై చేసేసి ఒకవేళ అవ్వలేదంటే ఇంకా అవ్వదంతే. మీకేం చేయలేం. ఇక్కడైతే ఒక గ్లో వాల్, ఇక్కడ గ్లో వాల్ అయ్యో పట్ట మనం మెల్లగా జాగ్రత్తగా వెళ్ళాలి. కావాలి అంతే. మనం ఇక్కడి నుంచి వెళ్దాం. మనం చాలా ట్రిక్స్ ఉపయోగించాం. అరే ఇక్కడ ఒకసారి నేను ఇందాక ఇక్కడే చచ్చిపోయా. ఇందాకన్నా మొన్న కింద నుంచి చెప్పాలి పైకి. నేను దాని స్మార్ట్ వర్క్ తోటి అయ్యో పోయింది. జూన్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకెనిమే ఉన్నా కూడా వచ్చేస్తాడులే. బాబా ఇద్దరు కూడా డౌన్ చేశారు. కిల్లు కూడా వచ్చేసింది. వాళ్ళు కిల్సా ఇక్కడ కనిపించట్లేదు. నాకు 13 కిల్సా 14 కిల్సా ఏకరాండు ఉంటా. ఎలా కొట్టేస్తున్నాడు ఏంటది? బాబోయ్ కొట్టిందే 3 కిల్లు. లోపడైతే బోలం కిల్లులో అయితే కొట్టేశాడు. ఇప్పుడు ఇంకా చూడండి, ఇక్కడే వస్తారు చాలామంది. జూన్గా అయితే వెళ్ళరు అనుకుంటా.
ఇప్పుడైతే ఎవరు లేరు, ఇంకా వెళ్ళిపోవచ్చు కదండి. ఇంకేం చేస్తాం. 15 మీలు ఫైట్ జరుగుతుంది. కిల్ వచ్చిందిరో, ఫ్రీ కిల్. టీమ్ వీపోట్ అట్లా జంపింగ్ షాట్. ఎవరు చూస్తున్నాను నా గేమ్ అయితే, ఎవరు మూన్ 30 అంట. ఇప్పుడు ఇంకో ఫ్రీ కిల్ వచ్చింది. ఇంకో టీమ్ బి ఫోటో బాబు. ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. కిల్ దొబ్బేసారు. నాకు కొడైపోయాడు. ఇంకోడెవడున్నాడు ఇక్కడ? ఎవరన్నా ఫాస్ట్గా రండి ఇక్కడికి చనిపోవడానికి. కిల్ అయిపోండి ప్లీజ్. ఇచ్చేయండి. ఇంకా ఇక్కడ ఎనిమిది డౌన్ అయ్యి ఉంది. అయ్యా చచ్చిపోయింది కూడా. ఈజీగా ఎలాగా నాకు ఒక ఐడియా వచ్చింది. బేకర్కి ఇంకో సిక్కు కొడతాం. ఇంకా అసలు మాలు ఉండదు. ఇంకా మనం ఏం చేయలేం, కార్ వేసుకుంటాడు. మనం కారు అయ్యో హలో 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 ఎవరు? ఇక్కడైతే ఎవరైనా లాంచ్ ప్యాడ్ యూస్ చేశారా? వద్దులే, జూమ్ బయటకు పట్టుకెళ్ళిపోతుంది లాంచ్ ప్యాడ్. కొట్టేస్తాడు. ఇంకోటి ఎవరు వచ్చాడు, మారి కొట్టేస్తాడు. లేడే కొట్టేస్తాడు. కొట్టేసాడు. లాస్ట్ కిల్. ఓకే, ఏం చేయలేం ఇంకా మనం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో అఫ్కోర్స్ మీకు నచ్చింది అనుకున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. అందరికీ బాయ్.